అంటే తగ్గించుకునే స్థలం. అంటే దేవుని మందిరంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎలాగుండాలంటే తగ్గించుకోవాలి. వాస్తవానికి అంటే ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. క్రీస్తు వారు ఉపమానం చెప్తారు. తామే నీతిమంతులు అనుకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పిన మాట్లాడుతున్నాడు. అంటే దేవాలయానికి ఇద్దరు మనుషులు వెళ్ళారు. అంటే దేవాలయానికి వెళ్ళి దేవుని మందిరంలో నిలబడి దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించి ఆ మనిషి తాను హెచ్చించుకుంటున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధి అంటే నేను హెచ్చించుకునే స్థలం కాదు ఇది. ఇది నీ గొప్పలు చెప్పుకునే స్థలం కాదు ఇది. దేవుని యొక్క సన్నిధిలో గౌరవాన్ని కోరకూడదు. దేవుని యొక్క సన్నిధిని ఘనతను కోరకూడదు. ఇది నీ ఘనతను కోరుకునే స్థలం కాదు ఇది. ఇది నీ గౌరవాన్ని కోరుకునే స్థలం కాదు ఇది. నాతో ఎవరు మాట్లాడలేదు, నన్ను పలకరించలేదు, నాకు కుర్చీ లేదు, నాకు ఎవరు వందనాలు చెప్పలేదు అంటే ఎవరి కోసం వస్తున్నాం మనం? అంటే ఘనత కోసం మనం వస్తున్నావా? గౌరవం కోసం మనం వస్తున్నావా? అంటే ఎవరో మనల్ని గౌరవించాలి, ఎవరో మనల్ని గణపరచాలి. అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే మనము తగ్గించుకుండాలి. అందుకే పేతురుడు మాట్లాడుతాడు కదా, ఆయన బలిష్టమైన చేతి క్రింద దేని మనసు కలిగిండు. అంటే దేవుడు తగిన సమయం మీద మిమ్మల్ని హెచ్చించినట్లు దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు తగ్గించుకోవాలి. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఆయన మందిరము, ఆయన సన్నిధి అంటే నీలో చాలా విధేయత, చాలా తగ్గింపు, చాలా లోబడి గుణం నీలో ఉండాలి.